వెల్కమ్ టు ప్రైమ్ పేజెస్. నేను మీ చంద్రశేఖర్ కండవల్లి. టాలీవుడ్ లో సంగీత దర్శకుడు చక్రి తన మార్కును క్రియేట్ చేసుకున్నారు. పూరి జగన్నాథ్ చక్రి కాంబినేషన్ లో వచ్చిన పాటలు ప్రేక్షకులను ఊరించాయి. బాచి, ఇట్లు శ్రావణ సుబ్రహ్మణ్యం, అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు, ఈడియట్ చిత్రాలను అందించిన పాటలు ఇప్పటికీ ప్రేక్షకుల మధ్యలో ముద్ర వేశాయి. అయితే వీటిలో ఈడియట్ సినిమాలోని చూపులతో గుచ్చి గుచ్చి చంపకే అనే పాట వేరే లెవెల్ అని అందరికీ తెలిసిందే. ఆ పాటకు రవితేజ చేసిన డాన్స్ ఆయనకు సిగ్నేచర్ గా నిలిచిపోయింది. ఇందుకు ఈ ఇంట్రడక్షన్ ఎందుకంటే దాదాపు 23 ఏళ్ల తర్వాత ఈడియట్ లోని పాటను మాస్ జాతర సినిమా కోసం రవితేజ శ్రీలీలల మధ్య చిత్రీకరించారు. ఈ తరం యువతను ఆకట్టుకునేలా పాట లిరిక్ మార్చి రీక్రియేట్ చేశారు. అయితే ఈ పాట కోసం చక్రి వాయిస్ ను ఏఐ ద్వారా క్రియేట్ చేయడంతో టాలీవుడ్ లో ఇది కొత్త ప్రయోగంగా చెప్పుకుంటున్నారు. ఈ పాట నేటి యువతకు బాగా కిక్కెక్కిస్తుంది. ఇటీవల తూ మేరా లవర్ అనే టైటిల్ తో విడుదల చేసిన ఈ లిరిక్ లో వీడియో నెట్టింట సంచలనంగా మారింది. ఈ పాటకు 1.2 మిలియన్స్ వ్యూస్ వచ్చాయి. యూట్యూబ్ మ్యూజిక్ లో నెంబర్ 2 సాంగ్ గా ట్రెండింగ్ లో నిలవడం విశేషం. ఈ రీక్రియేట్ చేసిన సాంగ్ కు బీమ్స్ సంగీతం అందించగా పూరి జగన్నాథ్ కు అత్యంత సన్నిహితుడైన భాస్కర్ భట్ల రవితేజకు లిరిక్ అందించారు. ఈ చిత్రానికి భానుభోగవరాజు దర్శకత్వాన్ని వహిస్తున్నారు. నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. అయితే చక్రి వాయిస్ ను ఏఐ ద్వారా జనరేట్ చేయడం ద్వారా కొంతమంది సింగర్స్ ఆందోళన చెందుతున్నట్టు తెలుస్తోంది. చక్రి వాయిస్ లాగా మునుముందు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి వాయిస్ కూడా రీక్రియేట్ చేస్తే కొత్త గాయకుల పరిస్థితి ఏంటి అంటూ తమ సన్నిహితుల దగ్గర వాపోతున్నారు అని తెలుస్తోంది. ఇన్నేళ్లకు గాయకులకు అటు టీవీ రంగం ద్వారా ఇటు యూట్యూబ్ ద్వారా అవకాశాలు వస్తున్నాయి. ఇప్పుడు ఏఐ వల్ల గాయకుల వాయిస్ ను రీక్రియేట్ చేస్తే కొత్త గాయకుల పరిస్థితి ఏంటి అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆర్టిఫిషియల్ గా తయారు చేసే వాయిస్ కు స్వగాత్రానికి చాలా తేడా ఉంటుంది. క్రియేటర్ లేకపోతే మెషిన్ ఏమీ చేయలేవు అంటూ పలువురు విశ్లేషకులు ధైర్యం చెబుతున్నట్టు తెలుస్తోంది.